హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమాస్. ఈరోజు వెంకట్ ప్రభు నటించిన లవ్ మ్యారేజ్ మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఆల్రెడీ నా ఛానల్లో కన్నప్ప మూవీ, F1 మూవీ, మార్గన్ మూవీ రివ్యూ అయితే ఉంది. మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఇక ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో వెంకట్ ప్రభుకి దాదాపు 33 సంవత్సరాలు అయినా కానీ ఆయనకి పెళ్లి సెట్ అవ్వదు. దాంతో ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఆయన అడుగుతూనే ఉంటారు, పెళ్లి ఎప్పుడు అని. దీనివల్ల ఆయన చాలా విసుగుపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయనకు ఒక పిల్ల దొరుకుతుంది. పెళ్లి చూపులకు వెళ్ళడానికి ఫ్యామిలీతో పాటు తన బంధువులతో పాటు ఒక వ్యాన్ లో ఆ పిల్ల ఊరికి వెళ్తాడు పెళ్లి చూపుల కోసము. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత పెళ్లి చూపు జరుగుతుంది, పిల్ల నచ్చుతుంది. ఆ రోజే నిశ్చితార్థం కూడా జరుగుతుంది. నిశ్చితార్థం చేసిన తర్వాత తిరిగి ఫ్యామిలీ అంతా ఊరుకు రావాలనుకునే సందర్భంలో ఆ రోజు టీవీలో మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తాడు, ఈ రోజు నుంచి లాక్డౌన్, కరోనా గురించి అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, ఎవరు బయటికి రాకూడదని అనౌన్స్మెంట్ వస్తుంది. పెళ్లి కొడుకు ఫ్యామిలీ అక్కడే ఉండడానికి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. హీరో వాళ్ళ అమ్మ చెప్తుంది హీరోకు, మనం ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఒకవేళ ఇక్కడే ఉంటే నీ పెళ్లి ఆపేస్తారు, వీళ్ళు ఏదో ఒక గొడవ అయితే చేస్తారని. హీరో అయితే తన తల్లి మాట వినకుండా అదే ఇంట్లో తన ఫ్యామిలీతో పాటు ఉంటాడు. మరుసటి రోజు పెళ్లి కూతురు అయితే కనబడకుండా పోతుంది. ఏమైంది, ఎందు గురించి కనబడడం లేదా అనేది మిగతా కథ. ఈ కథను మనం ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. కరెక్ట్. విశ్వక్సేన్ నటించిన అశోక్ వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. ఇలాంటి కథ అయితే అన్ని లాంగ్వేజ్ లో బాగానే వచ్చింది, బాగానే ఆడింది. మన తెలుగులో కూడా బాగానే ఆడింది సినిమా అయితే ఈ సినిమాలో తెలుగులో ఉన్న నేటివిటీ, ఆ ఒక కల్చర్, ఆ ఒక మాటజాలం అయితే ఈ సినిమాలో అయితే నాకు కనపడలేదు. జనరల్ రెగ్యులర్ సీన్సే ఉంటాయి. ఆ ఒక ఫ్లేవర్ ని, ఆ ఒక నేటివిటీని అయితే ఈ సినిమాలో ఎక్కడ డైరెక్టర్ తన మార్క్ ని చూపించలేకపోయాడు. ఆ డైలాగ్స్ కూడా రెగ్యులర్ డైలాగ్ లానే ఉంది. ఒక పెళ్లి ఇల్లు అంటే ఫ్రెండ్స్, విచిత్రమైన క్యారెక్టర్స్, వేడైన మాటలు కానీ, ఒక అల్లరి కానీ, ఇలాంటి జోక్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ ఏదీ లేదు ఈ సినిమా. ఒక నార్మల్ గా వెళ్తూ ఉంటుంది ఫ్లాట్ గానే సినిమా అంతా. లవ్ పోర్షన్ కూడా ఫస్ట్ హాఫ్ లో అయితే కనబడదు మనకి. జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఆ హీరో పడే బాధలు మాత్రమే చూపిస్తారు. ఈ సినిమాలో అయితే తెలుగులో ఉండినట్లు ఏ ఒక క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గానే రాసుకోలేదు. దానికి సంబంధించిన క్యారెక్టర్ డీటెయిల్ కూడా లేకుండా పోయింది. ఈ సినిమాలో ఏ ఒక క్యారెక్టర్ మనకి రిజిస్టరే అవ్వదు. దానికి సంబంధించిన కామెడీ సీన్స్ కూడా సరిగ్గానే తీయలేదు. తెలుగులో అయితే ఎక్సలెంట్ గా చేశారు. యాక్చువల్లీ తెలుగులో చూసుకుంటే హీరో క్యారెక్టర్ చూస్తే మనకు బాధ అవుతుంది. దాదాపు 33 ఏళ్ల తర్వాత పెళ్లి ఫిక్స్ అవుతుంది, ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. అయితే ఇక్కడ తమిళ్లో చూస్తే ఆ ఒక క్యారెక్టర్ని చూస్తే మనకు నవ్వు వస్తుంది, ఎందుకురా ఇలా ఉన్నాడని. రిలీఫ్ అంటే కాస్త సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి కామెడీ సీన్స్, కొన్ని లవ్ సీన్స్ అయితే బాగుంది. సెకండ్ హీరోయిన్ చాలా సూపర్ గా చేసింది యాక్టింగ్ వైస్. పర్లేదు, మ్యూజిక్ అయితే కొంచెం బాగానే ఉంది. బీజిఎంస్ అయితే సాంగ్స్ రిజిస్టర్ అవ్వలేదు. ఇవే ఈ సినిమాలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ లేదు, సరైన క్యారెక్టర్ డీటెయిల్ లేదు, స్టోరీ డెవలప్మెంట్ లేదు, స్క్రీన్ ప్లేనే చాలా మైనస్. ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటే స్క్రీన్ ప్లేనే. అలాగే ఈ సినిమా డైలాగ్స్ కూడా పెద్ద మైనస్, ఎందుకంటే ఆ విలేజ్ స్లాంగ్ అనేది లేకుండా పోయింది. తెలుగులో అయితే ఆ గోదావరి స్లాంగ్ అయితే భలే పట్టుకుని రాసుకున్నారు కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే. దీంట్లో అయితే అదే మిస్ అయిపోయింది. హీరో కూడా ఈ క్యారెక్టర్ కి సూట్ అవ్వలేదని నాకైతే అనిపిస్తుంది. ఈ సినిమా అయితే మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడవచ్చు. ఈ సినిమాలో ఎటువంటి టైం పాస్ మూవీ చూడలేదు, ఖచ్చితంగా ఈ సినిమాని అయితే ట్రై చేయొచ్చు. మీరు ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళి చూసారంటే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఒక డీసెంట్ వాచ్ మూవీ అంతే, అని కాస్త బోర్ కొట్టిస్తుంది ఖచ్చితంగా. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.